మోంధా సైరన్ ఏపీని గజగజ వణికిస్తోంది. తుఫాను తీరం దాటే ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా మొదలైనట్టుగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో కాకినాడ సమీపంలో మోంధా తుఫాను తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. అటు ఇటుగా రాత్రి 10-11 గంటల సమయంలో ఇది తీరం పూర్తిగా దాటేటటువంటి ఛాన్స్ ఉంది. ఈ 3-4 గంటల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా ప్రాంతాల్లో హైవేలపైన కూడా వాహనాలను ఎక్కడికక్కడ రాత్రి 8:30 తర్వాత అంటే 8:30 గంటల తర్వాత పూర్తిగా నిలిపివేయబోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 7 గంటలకే ఆ ప్రక్రియ మొదలవుతుంది. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా ఆపేయబోతున్నారు. తుఫాను ప్రభావిత 8 జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖ, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, రాజమండ్రి జిల్లాల్లో రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోతున్నాయి. ఆయా జిల్లాల నుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రోడ్లపై ట్రాఫిక్ను నిలిపివేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది ప్రభుత్వం. అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దయచేసి ప్రజలందరూ కూడా అధికారులకు, ప్రభుత్వానికి సహకరిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఇళ్లలో ఉంటే సరిపోతుంది, లేదా అధికారులు చెప్పినట్టుగా సురక్షిత ప్రాంతాలకు వెళితే సరిపోతుంది, పునరావాస కేంద్రాలకు వెళితే సరిపోతుంది. వారికి కూడా మీ సహకారం కావాలి. ఇప్పటికే మన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఎక్కడికక్కడ సహాయక చర్యలు ప్రారంభించాయి. రాత్రి వేళలో ఇది తీరం దాటుతోంది కాబట్టి మనకు విద్యుత్ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. అలాగే చాలా ప్రధానమైన అంశం సముద్రపు అలలు ఏ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి, ఎంత ముందుకొస్తోంది, ఇలాంటి విషయాలు ఏవి కూడా మనకు తెలిసే అవకాశం ఉండదు రాత్రి వేళల్లో. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది, అధికారుల పని అధికారులు చేస్తారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెన కూడా రాత్రి సమయంలో పూర్తిగా కబళించి వేసిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎన్నో తుఫానులను మనం చూసాము. ప్రకృతికి ఎదురీది. ప్రకృతిని ఎదురించి ముందుకు వెళ్ళడం కాదు, ఈ ప్రకృతి విపత్తు నుంచి ఎలా బయటపడాలి అన్నదే మనం చూడాల్సిన అంశం. మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, ఇప్పటికే సాధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాను ఎప్పుడు రాబోతోంది, ఎక్కడ కదలిక కనిపిస్తోంది, ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది, దీని ప్రభావం ఏ ఏ జిల్లాలపైన, ఏ ఏ ప్రాంతాలపైన ఉండబోతుంది, అది ఏ స్థాయిలో ఉండబోతోందనేటటువంటి అంశాలు మనం తెలుసుకోగలమే కానీ దానికి ఎదిరీది ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. మనం చేయగలిగింది వీలైనంత వరకు ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడం మాత్రమే. ఎంత అప్రమత్తంగా ఉంటే అంతలా మనం వీటిని నిరోధించవచ్చు. మనం ప్రకృతి అప్పుడప్పుడు ఈ రకంగా పగబట్టి ఒక్కసారిగా దూసుకొస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వం ఎంత చక్కగా వ్యవహరించింది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, అధికారులు ఎంత సమన్వయంతో పనిచేశారు, ఎన్ని శాఖలు పనిచేశాయి, ప్రతి శాఖ ఎంత సమన్వయంతో కలిసి పనిచేసింది అన్నదే ఇక్కడ ప్రధానంగా చూడాలి. అలాగే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకినాడ వద్ద ఇది తీరం దాటేటటువంటి అవకాశం ఉండటంతో అక్కడ ఇప్పుడు మనకు కనిపిస్తోంది గ్రేట్ డేంజర్ సిగ్నల్. పూర్తిగా ఇక్కడ కార్యకలాపాలు, పోర్ట్లో కార్యకలాపాలు పూర్తిగా ఆపివేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్, అలాగే నాగరత్నమ్మ గారు, తెలంగాణ ఐఎండి డైరెక్టర్. ముందుగా నాగరత్నమ్మ గారితో మాట్లాడదాం. నాగరత్నమ్మ గారు, ఏంటి, ఎలా కదులుతోంది, కదలిక ఎలా కనిపిస్తోంది, ఈ మోంతా తుఫాను ప్రభావం ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? నమస్కారం అండి. యాక్చువల్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మోంతా తుఫాన్ ఇది ఆల్రెడీ మనకు మచిలీపట్నంకి మేడం చెప్పండి. మచిలీపట్నం మరియు ఈ కాకినాడ తీరాల మధ్యన క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోస్ట్ ఫేవర్ కాకినాడ అండ్ బిట్వీన్ నియర్ టు నర్సాపూర్, ఈ మధ్యలో క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది సిస్టమ్ అనేది చూసి రెయిన్ బ్యాండ్స్ అవి కూడా ఎక్కువగా మచిలీపట్నం ఏరియా ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక రాడార్ పిక్చర్, మచిలీపట్నం రాడార్ పిక్చర్ ద్వారా అది చూసినట్లయితే
మనకి సిస్టమ్ సుమారు 50 కిలోమీటర్స్ దూరంలో మచిలీపట్నానికి కేంద్రీకృతం అయి ఉంది, అతి దగ్గరలోని. కాకినాడకి సమీపిస్తుంది మెల్లిగా. కానీ దీని ఐ అనేది ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ సిస్టమ్, అది మనకి క్లియర్ కట్ గా అన్డిఫైన్డ్ గా ఉంది, అది క్లియర్ కట్ గా లేదు. సో దానివల్ల కూడా మనకి ఈ ఐ లొకేషన్ కానీ సెంట్రల్ లొకేషన్ కానీ అది క్లియర్ గా మనకి కనిపించట్లేదు ప్రస్తుతానికి. బట్ హౌఎవర్ ఈ బ్యాండ్స్ బట్టి కానీ ఈ కర్వేచర్ స్ట్రక్చర్ బట్టి కానీ అది చూసుకున్నట్లయితే ఈ సిస్టమ్ మనకి కాకినాడ అతి సమీపంలో నర్సాపూర్కి ఆ మధ్యలో క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత వేగంతో ముందుకు వస్తుంది మేడం ఇది తీరం వెంబడి? ఇంకా ఎంత ఏ సమయానికి తీరం దాటే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఇది మనకు 15 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి మూవ్ అవుతుంది సిస్టమ్. నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్షన్, అంటే వాయు దిశగా కదులుతోంది సిస్టమ్. ఓకే. సో స్లైట్ గా మనకి నర్సాపూర్ పైన కాకినాడకి అసమీపంలోని క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. బట్ రెయిన్ ఫాల్ బ్యాండ్స్ అన్ని కూడా మనకు చూసుకుంటే ఈ ఐ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ గా లేదు కాబట్టి ఈ క్లౌడ్ బ్యాండ్స్ అవి కూడా మనకి ఎక్కువగా కూడా సౌత్ వెస్ట్ సెక్టర్ అంటే లోని ఎక్కువగా ఉంది, ఒకటే క్వాడ్రంట్ లోని కాన్సన్ట్రేట్ అయి ఉంది అనమాట. ఈ రాడార్ పిక్చర్ ద్వారా కనిపిస్తుంది మనకి. కానీ అది ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఎలా కదులుతోంది, అంటే తుఫాను ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎలా మూవ్ అవుతోంది, ఎంత వేగంతో మూవ్ అవుతోంది, ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంది, ఇవన్నీ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఈ సెంటర్ ఆఫ్ ద సైక్లోన్ ఫామ్ కాకపోవడం వల్ల, ఆ ఐ కనబడకపోవడం వల్ల? యాక్చువల్లీ అన్ని సైక్లోన్స్ కి, అన్ని సివియర్ సైక్లోన్ స్టార్మ్స్ కి ఐ అనేది కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలని ఏమీ లేదు. కానీ వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్స్ అయితే అట్లా ఉంటుంది. సిస్టమ్ అంతా సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అయినప్పటికీ విండ్ స్పీడ్ ప్రకారం అది చూసుకున్నప్పటికీ గస్టీ విండ్స్ అవి ఉన్నాయి మనకి. సిస్టమ్ వేగవంతంగానే మూవ్ అవుతుంది, 15 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి మూవ్ అవుతుంది నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్షన్. అది కూడా మనకి వెస్ట్ సెంట్రల్ బే లోనే మనకి అతి సమీపంలోనే ఉంది, కేంద్రీకృతం అయ్యింది, కోస్టల్ దగ్గరే అయ్యింది. అయితే సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ గా కూడా మనం చూసుకుంటే కోస్టల్ కి దగ్గరికి వచ్చినాకే అది బాగా ఇంటెన్సిఫై అవటం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చు ఐ వెల్ ఫార్మ్డ్ కాకపోవడం వల్ల. బట్ హౌఎవర్ ఇది తీరాన్ని మరికొన్ని గంటల్లో, రాత్రి 11 గంటలు ఆ ప్రాంతాల్లోని తీరం తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ ముందు కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విండ్స్ మాత్రం గస్టీ విండ్స్ అవి మాత్రం 90 to 100 కిలోమీటర్స్ పర్ అవర్ వేగవంతమైన గాలులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంకా వేగవంతంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే 90 to 100 లేదా 110 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు కదా ఆ ఈదురు గాలులు స్పీడ్ అనేది. అలా వెళితే చెట్లు, విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూలిపోయే ప్రమాదం ఉంటుందా మేడం ఆ స్థాయిలో? సైక్లోన్స్ వల్ల ఇవి ఏంటి అంటే మనకి కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది, మాక్సిమం విండ్ స్పీడ్ కానీ, అట్లాగే ఈ ఆర్గనైజ్డ్ ఈ క్లౌడ్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఐవాల్ కి పక్కన, ఐవాల్ అంటే ఐ అనేది సెంటర్ లో ఉంటుంది, వెల్ ఫార్మ్డ్ కాపోయినా ఆర్గనైజ్డ్ కాపోయినా ఐ అనేది అదేంటి అంటే మనకి ఐవాల్ అనేది స్ట్రాంగ్ గా ఉంది సౌత్ వెస్ట్ సెక్టర్ లోని. సో రెయిన్ ఫాల్ మనకి ఎక్కువగా కూడా చూసుకుంటే ఈ మచిలీపట్నము ఈ సౌత్ వెస్ట్ క్వాడ్రంట్ లోని ఎక్కువగా కురుస్తుంది ప్రస్తుతానికి. తీరం తాకే టైం కూడా సౌతర్న్ పార్ట్ లోనే మనకి ఎక్కువగా వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాడార్ బ్యాండ్స్ ద్వారా అదిను. సో మనకి రాత్రికి ఈ సిస్టమ్ అనేది క్రాస్ అయ్యి ఆ ఏరియా అంతా కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వీధురు గాలులు కూడా ఎక్కువగా వీస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనకి సిస్టమ్ అవుటర్ పార్ట్ అది టచ్ అయింది కాబట్టి ఆల్రెడీ విండ్స్ అవి కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇంకా ఆ బ్యాండ్ ఏదైతే ఉందో మనకి రేర్ పార్ట్ లోని, వెనకాల పార్ట్ లోని మచిలీపట్నం ఏరియా దగ్గర, అది కూడా మనకి టచ్ అయితే కనుక ఇంకా స్ట్రెంగ్త్ ఆఫ్ ది విండ్స్ ఇంక్రీజ్ అయ్యి స్ట్రాంగ్ విండ్స్ అవి వీచి ఇంకా ఎక్కువగా మనకి కొంచెం డ్యామేజెస్ అవి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ఆ టైంకి. రైట్. తీరం దాటిన తరువాత తుఫాను ఎంతసేపు దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది మేడం? జనరలీ ఈ సైక్లోన్ కేసెస్ లో ఏంటి అంటే ఒకసారి అవి మనకి ల్యాండ్ అనేది టచ్ అయిపోయినాక కూలర్ ప్లేసెస్ లోని అది ఇంకా డిసిపేట్ అవటం స్టార్ట్ అవుతుంది. మనకి సైక్లోన్ గా అవ్వడానికి 6 to 12 అవర్స్ పడుతుంది. ఈసారి చూసుకుంటే ఎస్టిమేటెడ్ టైం 6 అవర్స్ లోని
సైక్లోన్ గా మారే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో ఎన్ని గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది మేడం? మనకి రేపు ఈవినింగ్ వరకు, మనకి రేపు మార్నింగ్, రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ సెక్టర్ ఆ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇప్పుడు కొత్త జిల్లాలు అవి. తర్వాత ఇది మనకి క్రమేపగా ఛత్తీస్గఢ్ అట్లాగే తెలంగాణ ప్రాంతానికి కూడా, అందుకే మేము వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ ఒక్కొక్కప్పుడు 1 or 2 ప్లేసెస్ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఉండటం వల్ల ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ కూడా ఈ వార్న్ చేయటం అనేది జరిగింది. సో ఈ రాత్రి కానీ ఎల్లుండి రేపు పొద్దున్నకు కానీ మనకి ఇటువంటి హెవీ రెయిన్ ఫాల్స్, వెరీ హెవీ రెయిన్ ఫాల్స్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ ఈ 3 స్టేట్స్ లోని ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపంతా కూడా మనం ఏవైతే రెడ్ అలర్ట్ జోన్ చూస్తున్నామో అక్కడ పూర్తి స్థాయిలో రేపంతా వర్షం ఉంటుందా? మిగతా ఆరెంజ్ కానీ ఎల్లో అలర్ట్ జోన్లో కూడా వర్షాలు ఉంటాయా? రేపు వరకు కూడా ఉంటాయండి. రేపు ఆఫ్టర్నూన్ వరకు ఆంధ్రప్రదేశ్ బాగా ఎక్కువగా ఉంటుంది. రేపు ఈవినింగ్ నైట్ వరకు తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో మనకి హైదరాబాద్లో ప్రధానంగా సాయంత్రం నుంచి వర్షం మేఘావృతం అయ్యి వర్షం కురుస్తున్న పరిస్థితి మేడం. మోంధా తుఫాను ఎఫెక్ట్ అయినా మనం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నది? యాక్చువల్లీ ఇవి అవుటర్ బ్యాండ్స్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఫీబుల్ బ్యాండ్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి మన తెలంగాణలో కూడా. సో అవి అవుటర్ బ్యాండ్స్. కొన్ని లైట్ టు మోడరేట్ రెయిన్స్ అవి కూడా ఈ అవుటర్ బ్యాండ్స్ ఈ మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ వల్లే మనకి రెయిన్స్ అవి పడుతున్నాయి. ఎలా ఉంటుంది మేడం ఓవరాల్గా మనకి జీహెచ్ఎంసీ పరిధిలో కానీ మిగతా జిల్లాల్లో ప్రధానంగా ఏ జిల్లాలపైన ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఈ వరంగల్ అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హైదరాబాద్ ఏరియా చూసుకుంటే మనకి మోడరేట్ రెయిన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ క్లౌడ్ అనేది రాత్రికి కానీ మనకి 2 parts గా విడిచే అవకాశం ఉంది. అలా విడిపోతే కనుక మనకి ఈస్టర్న్ నార్త్ ఈస్ట్ పార్ట్ లో ఉన్నటువంటి క్లౌడ్ అంతా కూడా మనకి వరంగల్ ఏరియా, మూల్గు, జయశంకర్, భూపాల్పల్లి, ఈ సౌత్ ఈస్ట్ సెక్టర్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది తెలంగాణ. హైదరాబాద్ లో లైట్ టు మోడరేట్ రెయిన్స్ వస్తాయండి. ఎప్పటి వరకు? రేపు ఒక్క రోజు ఉంటుందా? ఇది 2 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది? రేపు ఉదయం క్రాస్ అయిన తర్వాత తెలంగాణకి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది, రేపు తెల్లవారుజాము నుంచి. సో రేపు ఈవినింగ్ వరకు కూడా నైట్